కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలోకి ఓ సభ్యుడు తుపాకీ తీసుకుని రావడం అలజడి సృష్టించింది. కాటారం జెడ్పీటీసీ సభ్యుడు నారాయణ రెడ్డి తన లైసెన్స్డ్ వెపన్ తో పాటు సమావేశానికి రావడంపై టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లేవనెత్తడంతో జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా జోక్యం చేసుకున్నారు. గన్ను ఆఫీసులో హ్యాండ్ ఓవర్ చేయాలని, ఇలాంటివి రిపీట్ చేయొద్దని చెప్పారు. ఇక అంతకుముందే కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ నారాయణ రెడ్డితో పాటు మరికొంతమంది సభ్యులు నిరసనకు దిగారు. ఇదే సమయంలో నారాయణ రెడ్డి దగ్గర తుపాకీ ఉన్న విషయం పక్కనే ఉన్న టీఆర్ఎస్ మెంబర్స్ గుర్తించారు. తుపాకులతో సమావేశంలోకి రావడం మంచిది కాదని ఎమ్మెల్యేలతో సహా అందరూ సభ్యునికి సూచించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అధ్యక్ష, ఈ ఉద్రిక్తత వాతావరణాలు సమావేశం మంచి కావు. పక్కకున్న సుగుణాగర్ ఒక కాంప్లైంట్ చేసిండు, దాన్ని కర్ణ కూడా తీసుకోవాలి. ఏ సమావేశ మందిరం అధికారం కానీ అదే ఏ అధికార దాంట్లో కూడా లైసెన్స్ ఉన్నా తుపాకులు తీసుకురాకూడదు. లైసెన్స్ ఉన్నా కూడా సమావేశ మందిరంలో ప్రొహిబిటెడ్. కాబట్టి దయచేసి అందరికీ ఉంటాయి. గౌరవ సమావేశ మందిరం ఒక పవిత్రమైనది. ఇందులో ఎక్కడ కూడా ఆయుధాలు అనుమతి ఉండవు. కాబట్టి ఇది ఇంకోసారి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా, ఎందుకంటే ఒకసారి ఉద్రిక్త వాతావరణం సీరియస్ అయిందనుకో లేనిపోతే ఇష్యూలు అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కలెక్టర్ గారు